హలో ఎవ్రీవన్. ఆంధ్రాలో తగ్గుముఖం పట్టినటువంటి వర్షాలు, తెలంగాణలో పెరగనున్నటువంటి వానలు, వివరాల్లోకి వెళ్ళడం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి గత వారం రోజులుగా. అయితే ఇవాళ రేపు కూడా మనకి కోస్తా తీర ప్రాంతాలు కానీ, కోస్తా జిల్లాల్లో కానీ వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఇవాళ రేపు భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. తెలంగాణలో మాత్రం అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, అదేవిధంగా పశ్చిమ మధ్య తెలంగాణలో ఈ వర్షాలు నమోదవుతాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, ఆదిబట్ల, గట్కేసర్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావం అత్యధికంగా తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది, ఒరిస్సా తరువాత. అందుకే తెలంగాణలో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు, కడప ప్రాంతాల్లో రాత్రి సమయంలో చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో.